మాట్లాడతారు కాదు. ఫుడ్ కోర్టు కోసం సీఎం రేవంత్ రెడ్డి స్పందించిండు. మరి ఇన్ని ప్రాణాలు పోయినప్పుడు స్పందించరా? మేము ఆర్గ్యూ చేయడానికి కాలేదు అన్న, ఎవరిని ఇబ్బంది పెట్టాం. 2 నిమిషాలు మాకు అంతే. చలో 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 నన్ను చూడకు ఇస్తూనే ఉంది. ఉండండి. జీవో నెంబర్ 46 గురించి మేము గత 8 నెలలుగా జీవో నెంబర్ 46 గురించి గత 8 నెలలుగా ఫైట్ చేస్తున్నాం. మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 నెలల పాటు ఫైట్ చేస్తే మాకు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో మేము తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం, ఎలాగైనా మీరు మీ అన్నిటికీ ఉంటాం, మేము ఎలక్షన్లో మా అమ్మటి తిరగండి అని చెప్పారు. మేము ఎలక్షన్లలో 3 నెలల పాటు మా సమయాన్నంతా పక్కా పెట్టి బుక్స్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చాం. కానీ ఈ రోజు తెలంగాణలో బతుకుతున్నాం. మేము తెలంగాణలో నాన్ లోకల్ ఈ జీవో నెంబర్ 46 తీసుకొచ్చి కొన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులు, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మాలాంటి విద్యార్థులకి ఆంధ్ర ప్రాంత ఉద్యోగమైన వివి శ్రీనివాస గారిని బోర్డు చైర్మన్ నిలబెట్టడం వల్ల 60-70 మార్కులకు ఉద్యోగం ఇచ్చి గ్రామీణ ప్రాంతాలలో పుట్టిన మాకు 80 మార్కులు, 126, 128 మార్కులు వచ్చినా కానీ ఉద్యోగం రాలేదు. కానీ చెప్పుకోవాలి, మీడియాలకు ఇచ్చినాం, 64 మంది గెలిపించిన 64 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, మినిస్టర్లకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఎలక్షన్ ముందే ఇస్తామని చెప్పి ఇప్పుడే ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికి 15 మంది మా మిత్రులు చచ్చిపోయారు. ఇక్కడ డబ్బులు రూపాయి పోగేసుకొని అందరం ఇది మన క్యాటరింగ్ కి వెళ్ళి డబ్బులు కట్టుకొని హైకోర్టులో కేసు చేస్తా, హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తే 8 మంది లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో 15 లక్షలు పెట్టి మమ్మల్ని ఓడగొట్టిరు, స్టే ఆర్డర్ని పోగొట్టిరు. ఇంకా మేము ఏం చేయాలి? ఇంకా తల ఒకళ్ళ కిడ్నీలు అమ్ముకొని అన్న లాయర్ ఫీజులు కట్టాలి. ఇక మాకు ఓపిక లేదు, ఏం లేదు. ఇక 20 రోజులైంది హైదరాబాద్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏం చేయాలి? అందరూ మూకుమ్మడి ఆత్మహత్యలుగా హ్యూమన్ రైట్స్ కమిషన్ లో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మూకుమ్మడి ఆత్మహత్యలకి అంటే ఒక ఆంటీకున్న విలువ మేము గడపలో పుట్టిన చదువుకున్న విలువలకు లేదు. అంటే నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. అంటే మీరు గతంలో అంటే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇచ్చని చెప్పింది. ఆ నేపథ్యంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళ నుండి వచ్చిన రియాక్షన్ ఏంటి? చేస్తాం మమ్మల్ని మా యొక్క సమస్య చేస్తాం అని చెప్పి ప్రమాణ స్వీకారం అయిపోయింది. మంత్రులు తీసుకున్నారు, వాళ్ళ పోస్టింగ్లు తీసుకున్నారు, ఎమ్మెల్సీలు అయిపోయారు. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యేలు అందరికి పదవులు వచ్చినాయి. పదవులు రాని ఏకైక దౌర్భాగ్యులు మేమే తెలంగాణలో దౌర్భాగ్యులమే. ఎక్కువ మార్కులు తెచ్చుకొని నిన్నగాక మొన్న కూడా శ్రీకాంత్ చచ్చిపోయిండు. మా ఫ్రెండ్స్ నిన్నటి దాకా గ్రూప్ లో మెసేజ్ పెట్టిన అబ్బాయి 11:30 దినానికి రమ్మంటే మేము ఏమని చెప్పాలి? ఆ తల్లికి ఏం చెప్పాలి చెప్పండి? 11 రోజులు మా దాంట్లో నిన్న దాకా మెసేజ్ చేసి నిన్న వరంగల్లో శ్రీకాంత్ అనే అబ్బాయి చచ్చిపోతే 3వ నాడు రమ్మని చెప్తే మేము అంతకన్నా ఏం చేయమండి? మీరు గతంలో కూడా ప్రగతి భవన్ లో కూడా వెళ్ళి ఏదైతే అందరు కలిసినామండి. 10 రోజులకే చేస్తామని చెప్తారు. ఇంకెంతకని చేయమండి? తోర్పాకి ఏం చెప్తున్నా? అయ్యా అందరికి చెప్తున్నా, చేతులైతే మొక్కుంటారు. ఇంకా పోరాడే ఓపిక లేదు, డబ్బులు లేవు. అందరం క్యాటరింగ్ చేసిన డబ్బులు కూడా హైకోర్టులో అయిపోయినాయండి. ఇంకా మాకు ఓపిక లేదు. పోలీసులు కేసులు పెట్టిర్రు, అన్ని చేసిర్రు. మరి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్తే మేము హామీ అని చెప్తే మేము ఏం చేయలేం కదా. హామీ ఇచ్చిర్రు. ఎలక్షన్లలో ఒక్కొక్కరు రూపాయి ఆశించకుండా ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ కి ఓటేసిన నిన్న కాక మొన్న పోస్టర్ పెడితే సిగ్గుంటారు, మమ్మల్ని ట్రోల్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నందుకు మమ్మల్ని ట్రోల్ చేస్తారు. మీరు నువ్వే కదా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అన్నది కదా. ఇప్పుడు నిన్ను అన్నీ ట్రోల్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీకు ఉద్యోగం వస్తుందంటే కదా. జీవో నెంబర్ 46 రద్దు అవుతాడు కానీ నేనే జీవో నెంబర్ 46 హెడ్. దాన్ని మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని నిలబడి అందరికి ఓట్లు వేయించింది. ఇలా నన్ను ఫోటోలు పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తుంటే అవమానానికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళలేకపోతున్నా. ఇన్ని రోజులు ఉద్యోగం రాలేదని కాదు, ఇప్పుడు ఈ అవమానాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతున్నా. ఒకటి అందరూ కూడా గమనించండి, మాకు జరిగిన అన్యాయం ఏంటంటే క్లియర్ గా చెప్తున్నా. జీవో నంబర్ 46 దాని యొక్క ప్రధాన అంశం ఏంటంటే మొన్న ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నిర్వహించింది. 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా పార్టీ రూలింగ్ చేసింది. అదే 39 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్టీ రూలింగ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర వీళ్ళు ఎంత రచ్చ చేసిన వాళ్ళు అంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా రూలింగ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మేము కూడా ఎక్కువ మార్కులు వచ్చి మాకు జాబ్ ఇవ్వకుండా 60 మార్కులు, 80 మార్కులు, 90 మార్కులు, 100 మార్కులు వచ్చిన జాబ్ ఇచ్చారు. మా అందరికి 125 మార్కులు, 124 మార్కులు మాకు వచ్చే జాబ్ ఇవ్వాలి. అదే ఈ జియో వల్ల చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాసి 8 నెలల పాటు కొట్లాడుతుంటే తిరుగుబాటు చేస్తుంటే మాకు మన కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే ఒక్కసారి మేము గెలిచిందంటే మేము రాగానే తక్షణంగా జియో నంబర్ 46 మేము రద్దు చేస్తాము, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాకు అన్నారు. ఇతను మన శ్రీరామ్ సార్ ఏమన్నారంటే జియో నంబర్ 46 చాలా పచ్చి మోసం, ఇది ఉంటే నిజంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అధిక మార్కులు వచ్చే జాబ్ రాదని చెప్పేసి ఇతను మరీ చెప్పి
చెప్పిండు, ఆ క్లిప్స్ అన్ని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. మరి అధికారం వచ్చి 60 రోజులు దాటుతుంది, ఇప్పటికి ఒక్క మాట కూడా మాట్లాడలేడు. ఇప్పుడు మా శ్రీకాంత్ కూడా మిత్రుడు చనిపోయాడు, చాలా మంది ఆత్మహత్య చేసుకునే చాలా రెడీ ఉన్నారు. అయినప్పటికీ మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇంకా ఆశతో ఉన్నాం. కానీ ఇలా మెడికల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇలా కుమారి ఆంటీ ఏదో వచ్చిన ట్రాఫిక్ వచ్చిందని చెప్పేసి 1 day లో స్పందించాడు. మరి కదా 8 నెలల పాటు ఓట్లేసింది కాదా? మేమా ఎవరన్నా ఓట్లేసింది? ఇక్కడ ఓట్లేసింది ఎవరన్నా? గ్రామీణ ప్రాంతాలలో హైదరాబాద్ లో 1 సీట్ వచ్చిందన్న గ్రామీణ ప్రాంతాల్లో